అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. 10 మందికి పురాణ జ్ఞానాన్ని పంచండి. మనము ఇంతకుముందు భాగంలో హిరణ్యకశిపుని వృత్తాంతం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత రకరకాలైనటువంటి సృష్టి అంతా జరిగింది. తర్వాత కశ్యప వంశము వస్తుంది. ఈ కశ్యప వంశంలో అనేక సహస్ర సంఖ్యను పుత్ర పౌత్రాభివృద్ధి కలదై స్థావర జంగమ రూపాలతో లోకములందు నిండి ఉంది. ఇదంతా స్వారోచుష మన్వంతరము అనేటువంటి గ్రంథంలో శ్రీనాథుని రాజసగుణ కల్పితమైనటువంటి సృష్టి. తరువాత అతిథి నందనుడైనటువంటి ఇంద్రుని వజ్రాయుధానికి దైత్య దానవ సమూహము బలైపోయింది. దితి ఇదంతా చూసి దుఃఖిస్తూ కశ్యపుణ్ణి చాలా కాలం సంతతి కోరికతో నిరంతరము సేవ చేసింది. కశ్యపుని దితి అది వైవస్వత మన్వంతరం. ఆమె సేవకు మెచ్చి కశ్యపుడు ఏమి నీ కోరిక అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్తోంది, ఇంద్రుణ్ణి చంపి శచితో సహా దేవరాజ్యం మేలే కొడుకుని ప్రసాదించునాథ అని ఈ దితి వరం అడిగింది కశ్యపుణ్ణి. ఆమె అడిగింది, సరే శుచిగా ఉంటూ నియమంగా వ్రతం చేస్తూ ఉండు. నువ్వు కోరినటువంటి కొడుకు కలుగుతాడు. అశుచిగా ప్రవర్తిస్తే నీ యొక్క దాల్చినటువంటి ఆ గర్భము నశిస్తుంది అని కశ్యపుడు పుత్రదానం చేసి వెళ్ళిపోయాడు. దితి నియమము పాటించి ఆమెంతా కూడా ఈ నియమం పాటించి ప్రవర్తించగా గర్భం దాల్చింది. ఇంద్రుడికి దితి కోరిక తెలిసి వచ్చి కపటపు భక్తితో సవతి తల్లికి సేవ చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకనాడు దితి భోజనం చేసి పాద ప్రక్షాళనం చెయ్యక లోపలికి వచ్చి జుట్టు విరబోసుకొని ఆ పాన్పు మీద వాలి నిద్రాముద్రిత అయింది, అంటే నిద్రపోయింది. ఇదే సమయమని ఇంద్రుడు సూక్ష్మ రూపముతో దితి కడుపులో ప్రవేశించి లోపల ఉన్నటువంటి శిశువు ఏడవగా మారోదీహి అంటే ఏడవకు అని వజ్రముచే ఆ శిశువును 7 ఖండాలుగా చేస్తాడు. వాటిని మళ్ళీ 49 చిన్న చిన్న ముక్కలుగా చేసి బయటకు వచ్చేస్తాడు. చడి చప్పుడు చేయకుండా వెళ్ళిపోతాడు. ఆ 49 ఖండాలు రూపాలు ధరించి ఇంద్రుడికి తోడుగా అయిపోయారు. ఈ 49 మంది కూడా 49 మనుషులుగా మారిపోయి ఇంద్రుడికి తోడుగా మారిపోయారు. మారోదీహి అని ఇంద్రుని మాటను అనుసరించి వారు మరుద్గణాలుగా ప్రసిద్ధులయ్యారు. మునుపు ఆ పృథువును పరిపాలకుడుగా బ్రహ్మ నియమించిన తరువాత ఆయా శాఖలకు అధిపతులుగా కొందరిని నిర్ణయించాడు. నక్షత్ర, గ్రహ, విప్ర, తపోయజ్ఞ, వృక్ష, లత, గుల్మాదులకు చంద్రుడు, రాజులకు వైశ్రవణుడు, జలమునకు వరుణుడు, ఆదిత్యులకు ఉపేంద్రుడైనటువంటి విష్ణువు, వసువులకు పావకుడు, ప్రజాపతులకు దక్షుడు, మరుద్గణాలకు ఇంద్రుడు, మునులకు కపిలుడు, దైత్య దానవులకు ప్రహ్లాదుడు, పితృగణాలకు యముడు, ఏనుగులకు ఐరావతము, పక్షులకు గరుత్మంతుడు, సర్పాలకు వాసుకి, అశ్వములకు ఉచ్చైశ్రవము, గోవులకు వృషభం, మృగాలకు సింహం, వృక్షాలకు ప్లక్షం అంటే జూయి చెట్టు, పర్వతాలకు హిమగిరి అధిపతులు అంటే పర్వతాలకు రాజు ఎవరంటే హిమాలయ పర్వతాలు. కాబట్టి ఇట్లా వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అధిపతులుగా నియమించాడు. ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ కూడా విష్ణుని అంశతో పుట్టినారు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే ఆ విష్ణు భగవానుని అంశతో పుట్టినటువంటి వారే. ఆ ప్రభావం అనేది లేకపోతే ఏది కూడా లేదు. అంతే కదా, విష్ణు అంశ లేకపోతే ఏది కూడా లేదు. పాలకుని యందు విష్ణుభావము లీనమై ఉంటుంది. కాలము, చరచరాత్మకమైన జగత్తు, మంత్రతంత్రాలు, యజ్ఞయాగాలు, గురువు,
దేవతలు, కర్మ, జ్ఞానేంద్రియాలు సమస్తము విష్ణు రూపమని మనం తెలుసుకోవాలి. అంతే కదా, విష్ణు భగవానునికి ఆయనకు తెలియదంటూ ఏదీ లేదు. బ్రహ్మాండం అంతా కూడా విష్ణుమయమే. ఈ సృష్టిలో ప్రతీది కూడా ఆ విష్ణు పరమాత్ముని యొక్క ప్రతిరూపాలే. అందుకే ఎల్లప్పుడూ మనము నారాయణ నారాయణ అని అనుకుంటూ ఉండాలి. అలాగే వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు ఇలా ఆ పురుషోత్తముని యొక్క మూర్తి భేదాలని మనం గ్రహించాలి. మైత్రేయ, ఈ పురాణ కథ చదివిన ఎన్నో వ్రతాలు, కార్తీక స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనము చేసిన పుణ్యఫలం వస్తుంది అని చెప్పగా మైత్రేయుడు ఆనందంగా నమస్కరించి, గురుదేవ ధన్యుడను. ఇక ఒక మనవి, ఉత్తానపాదుని అన్వయకథ చెప్పావు. ఆ ప్రియవ్రతునికి అతని కొడుకులకు సంబంధించినటువంటి రాజచరిత్ర వినాలని ఉంది అని అంటాడు. ఆ తర్వాత భాగంలో ఆ ప్రియవ్రతునికి అతని కొడుకులకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా మనము తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ. దయచేసి ఇవన్నీ కూడా మనకు ఎక్కడ మనము చాలా తక్కువగా వింటూ ఉంటాం. అందుకే దయచేసి ప్రతి ఒక్క పురాణాన్ని కూడా మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. ప్రతి పురాణాన్ని కూడా నేను ఇలాగే వినిపిస్తూ ఉంటాను. కావున దయతో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి, పిల్లలకైనా సరే వినిపించండి, పెద్దవాళ్ళు వినండి. చక్కగా మన ఇంట్లో పెద్దవాళ్లకు వినిపించండి. ఆయుర ఆరోగ్యాలన్నింటినీ కూడా ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. పిల్లలకు మనం ఇటువంటి కథలను తెలియపడం వలన వాళ్ళకి చరిత్ర గురించి తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ కలుగుతుంది. భగవంతుడి నుంచి మనం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలన్నీ కూడా మనం చదివి వినిపించలేకపోయినా ఇటువంటివి ఇటువంటి ఈ వినడం వలన వాళ్ళలో కూడా సత్ప్రవర్తన అనేది కల్పించిన వారు అవుతారు. పిల్లలు సన్మార్గంలో ఎదగాలి అంటే ఇటువంటి పురాణాలన్నీ కూడా మనం చెప్పలేకపోవచ్చు, కానీ ఇట్లా ఇటువంటి ఛానల్స్ పెట్టి వాళ్ళకి వినిపిస్తే వారికి కూడా ఎన్నో విషయాలు అవగతమై క్రమశిక్షణలో పెరుగుతారు. ఓం నమో నారాయణ. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు అందరికీ లభిస్తాయని మరొక్కసారి ఆ భగవంతుని వేడుకుంటూ ఓం నమో నారాయణ.